విజయవాడ నగర ప్రజానీకానికి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా నాడు స్వాతంత్రం కోసం మన దేశ సంపదని పరిరక్షించుకునేటటువంటి దానికోసం మనల్ని మనం పరిపాలించుకునేటటువంటి దానికోసం సాగినటువంటి స్వాతంత్రోద్యమం 78 సంవత్సరాల కాలంలో మన సాధించుకున్నటువంటి దేశ సంపదని ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మొత్తం కూడా బ్యాంకులు కానీ, రైల్వేలు కానీ, ఇన్సూరెన్స్లు కానీ అనేక దేశ సంపదనంతా కూడా కారు చౌకగా కార్పొరేట్ శక్తులుగా అప్పజెప్పేటటువంటి నేటి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా మరొక స్వాతంత్రోద్యమానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ముఖ్యంగా మన సంపదని మనం పరిరక్షించుకునేటటువంటి దానికోసం, మనం సాధించుకున్నటువంటి ఆస్తుల్ని మనం పరిరక్షించుకునేటటువంటి దానికోసం, మన దేశాన్ని మనం పరిరక్షించుకునేటటువంటి దానికోసం ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పునరంకితం కావాలి. దేశ సంపదను పరిరక్షించుకునేటటువంటి దానికి మనందరం కూడా పునరంకితం కావాలని చెప్పి మరొకసారి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ విజయవాడ నగర సమితి తరఫున ప్రజానికానికి అందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం.